ప్రభునందు ప్రియమైన సోదరులారా సోదరులారా, ఈ దినాలలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై ఆది కాండములో నుండి యాకోబు జీవితం దగ్గర కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. 28వ అధ్యాయములో ప్రత్యక్షత పొందిన యాకోబు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 29వ అధ్యాయం దగ్గర మోసపరచబడిన యాకోబు అని మనం విన్నాం. అదే అధ్యాయంలో ప్రేమించిన యాకోబు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలం మధ్య లేక 30వ అధ్యాయంలో నుండి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటది? అయ్యో, అభివృద్ధి పొందిన యాకోబు. అభివృద్ధి పొందిన యాకోబు. యాకోబు యొక్క జీవితంలో అభివృద్ధి పొందిన విధానాలు మనం గమనిస్తూ వచ్చాం. ఆయన సంతాన పరంగా అభివృద్ధి పొందాడు, సంపద పరంగా అభివృద్ధి పొందాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాడు దేవుని పిల్లలంగా విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా మనం అభివృద్ధిలోకి రావాలి, సంఘాలు అభివృద్ధిలోకి రావాలి. మనమున్న ప్రదేశాలు నిండిపోవాలి అభివృద్ధి చేత. అవును, దేవుని పిల్లలమైన మనం సంఘాలు ఏ విషయాలలో అభివృద్ధి పొందాలో తెసలోనికై మొదటి పత్రిక ఆధారంగా 5 విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చాను. వాటిని మనసులో ఉంచుదాం. ఈ మధ్యాహ్నం మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఆదికాండం 31వ అధ్యాయాన్ని చదువుకున్నాం. 31వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే ముఖ్యమైన విషయం ఏంటంటే, యాకోబు ఏ దేశము నుండి వచ్చాడో తిరిగి ఆ దేశానికి ప్రయాణం చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆయన ప్రయాణం తిరుగు ప్రయాణం. అంతకుముందు ఆయన తండ్రి ఇంటి నుండి బయలుదేరి మామ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి తన బంధువుల యొద్దకు తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఈ ప్రయాణం వివరాలు ఇందులో జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి. ఇంచుమించుగా 31వ అధ్యాయం ప్రారంభం నుండి మొదటి వచనం నుండి 18వ వచనం వరకు ఆ ప్రయాణానికి వచ్చిన సంభాషణ ప్రయాణం, ప్రయాణానికి వచ్చిన సంభాషణ ప్రయాణం. ఆ తర్వాత 19 నుండి ఇంచుమించుగా ఆఖరి వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రయాణమై వెళుతున్న యాకోబును లాబాను కలుసుకోవడం, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ప్రయాణానికి వచ్చిన సంభాషణ మొదటి భాగం అయితే, మిగిలిన భాగం ప్రయాణమై వెళుతున్న యాకోబు దగ్గరికి వచ్చిన లాబాను, వీరిద్దరి మధ్య సంభాషణ, వాటిని గురించిన వివరాలు మనం గమనిస్తాం. మెట్టుకు బైబిల్ పండితులు, దేవుని వాక్యం ఎరిగిన వారు కూడా ఈ అధ్యాయానికి ప్రయాణిస్తున్న యాకోబు అని జ్ఞాపకం చేశారు. ప్రయాణము చేస్తున్న యాకోబు అని జ్ఞాపకం చేస్తున్నారు. రండి 31వ అధ్యాయం దగ్గర ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైందో జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 31వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామా? ప్రయాణానికి ప్రారంభానికి ముందు మొదటి వచనంలో లాబాను కుమారులు మాట్లాడుకుంటున్న మాటలు యాకోబు చెవిని పడ్డాయి. యాకోబు విన్నాడు అని మనం గమనిస్తాం. అదే సమయంలో వారి మాటలు వినబడ్డాయి, లాబాను ముఖం కనబడింది. 2వ వచనంలో యాకోబుకు లేక లాబాను కుమారుల మాటలు వినడం మొదటి వచనం, లాబాను ముఖం చూడడం 2వ వచనం. 3వ వచనం దగ్గరికి వస్తే ఇప్పుడు దేవుని స్వరం వినబడింది. అర్థమైందా? దేవుని ప్రత్యక్షత అక్కడ మనం చూస్తాం. దేవుడు మాట్లాడడం మనం గమనిస్తాం. చదువుదామా 3వ వచనం ఇప్పుడు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండునని యాకోబుతో చెప్పగా నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు. అంటే దేవుడే ఆయన ప్రయాణానికి పర్మిషన్ ఇస్తున్నాడు. 20 ఏండ్లు దాదాపుగా ఎక్కడున్నాడు? మామయ్య ఉంటున్నాడు, పద్దనరాములో ఉన్నాడు. దాదాపు 2 సార్లు 2 ఏళ్ళు 14 సంవత్సరాలు కొలువు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత తన సంపద కోసం లేక లాబాను యొక్క మందల కోసం 6 ఏండ్లు కొలువు చేశాడు. 20 ఏండ్లు దాదాపుగా యాకోబు ఆ మామయ్యంత పద్దనరాములో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అప్పటికే
యాకోబుకు చాలా సంపద పెరిగింది, సంతానం అభివృద్ధి అయింది. ఇప్పుడు వారి వాతావరణం మారింది, వారి ఆలోచన మారింది. దేవుడు ఇప్పుడు యాకోబుతో చెప్తున్న మాట, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు, నీ పితరుల యొద్దకు తిరిగి వెళ్ళు అన్నాడు. ప్రయాణానికి ప్రారంభం దేవుని సెలవు, దేవుని మాట. అక్కడే ఆగాలనుకుంటున్నాను. వచనం 18 ఇప్పుడు చూద్దామా, 17 కూడా. యాకోబు లేచాడు కదా, దేవుడు చెప్పాడు, యాకోబు లేచాడు. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తు, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను అన్నాడు. అట్లయితే దేవుడు వెళ్ళుము అన్నాడు, యాకోబు ఏం చేస్తున్నాడు? వెళ్ళాడు. యాకోబు ప్రయాణం ఎలా జరుగుతుంది? చాలా షార్ట్ మెసేజ్. యాకోబు ప్రయాణం ఎలా ప్రారంభమైంది, ఎలా జరిగింది? వాస్తవానికి 28వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు చెప్పినట్లు కాదు. దేవుడు పొమ్మనలేదు, కానీ పంపించింది ఎవరు? తల్లిదండ్రులు. తల్లి ఆలోచన, తండ్రి యొక్క సమ్మతి, ఈ రెండింటి చేత యాకోబు ప్రయాణమై వెళ్ళాడు. కానీ 28వ అధ్యాయంలో దైవ ప్రత్యక్షత దగ్గర దేవుడు కూడా దాన్ని ఏం చేశాడు? ఆమోదించాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళే స్థలములో నేను నీకు తోడై ఉంటా అని జ్ఞాపకం చేశాడు. ఆయన ఆ మాట చెప్తూ 7 వాగ్దానాలు ఇచ్చాడు బేతేలు దగ్గర. 7 వాగ్దానాలు యాకోబుకిచ్చి పంపించాడు. ఇప్పుడు 31వ అధ్యాయంలో అదే దేవుడు, బేతేలులో ప్రత్యక్షమైన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు తిరిగి మరలా నీ పితరుల దగ్గరికి వెళ్ళు. చదువుదామా, యాకోబు తన భార్యలతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటే జ్ఞాపకం చేస్తున్నాడు. వచనం 13 చదువుదామా. 13, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. 3వ వచనంలో షార్ట్గా ఒక మాట చెప్పాడు. యాకోబు రాహేలుతో, లేయాతో, తన భార్యలతో, తన పిల్లలతో చెప్తున్నప్పుడు ఆ విషయానికి ప్రస్తావిస్తున్నాడు. చదువుదామా. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తావో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అన్నాడు కదా. నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు. అలాగైతే ఈ ప్రయాణం వెనుక ఎవరి ఆలోచన ఉంది? ఎవరి సెలవు ఉంది? దేవుని సెలవు ఉంది. నేను ఆ మాట దగ్గర కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు ప్రయాణం దేవుని సెలవు చొప్పున, అదే మాట మనం గమనిస్తాం. నువ్వు వెళ్ళు అన్నాడు, ఈయన లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? తను పుట్టిన దేశానికి, తన పితరుల యొద్దకు. ఆయన ప్రయాణం, వింటున్నారా? ఆయన ప్రయాణం, యాకోబు ప్రయాణం దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు. దేవుని సెలవు చొప్పున ఆయన ప్రయాణం చేస్తున్నాడు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 18 నుండి చదువుదామా. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీల ప్రయాణమై సాగిరి అన్నాడు. అట్లయితే యాకోబు ప్రయాణం ఎలా సాగుతుంది? దేవుడు చెప్పినట్లు. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా వారి ప్రయాణం, అరణ్యములో వారి ప్రయాణం, ఆ 40 ఏండ్ల వారి యాత్ర, వారి ప్రయాణం ఎలా సాగింది? ఆ మాట నా హృదయాన్ని ఆకర్షించింది. యెహోవా నోటి మాట చొప్పున వారు ప్రయాణమై సాగిరి. తర్వాత ఏమన్నాడు? యెహోవా నోటి మాట చొప్పున వారు గుడారాలు వేశారు. వారు ప్రయాణం చేసినా, వారు ఆగినా, వారు ప్రయాణం చేసినా. ఎవరి నోటి మాట? యెహోవా నోటి మాట చొప్పున. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. పాత నిబంధనలో వారి ప్రయాణం దేవుని నోటి మాట చొప్పున సాగింది. ఈరోజు మన జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది? మన ప్రయాణం, ఆత్మీయ యాత్ర
ఈ జీవిత ప్రయాణం, ఈ ఆత్మీయ జీవిత యాత్ర ఎలా సాగుతుంది? దేవుని సెలవు చొప్పున మనకిష్టం వచ్చినట్లుగానా? దేవుని మాట చొప్పున మన మాట చొప్పున, దేవుని నోట మాట వ్యక్తుల నోటి మాటల చొప్పున? క్రైస్తవ ప్రయాణం, విశ్వాస యాత్ర ఎలా సాగాలి? దేవుని మాట చొప్పున ప్రయాణం సాగాలి. దేవుడు సెలవిచ్చినట్లుగా సాగాలి. ఈ ప్రయాణం అంతా ఆయన మాట ప్రకారంగా సాగాలి. ఒకప్పుడు ప్రభువును నమ్మనప్పుడు మనకిష్టమైనట్లుగా, మన ఆలోచన చొప్పున మనం చేస్తూ వచ్చాం, మనకు నచ్చినట్లుగా. కానీ ప్రభువును నమ్మిన తర్వాత మన ప్రయాణం, మన యాత్ర ఎలా సాగాలి? ప్రభువు మాట చొప్పున. ఈ చిన్న ఆలోచన చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రభువు మాట చొప్పున. ఒకప్పుడు మన ఇష్టం వచ్చినట్లు చేశాం, ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్లు ప్రయాణాలు చేయడానికి వీల్లేదు. ఈ ఆత్మీయ యాత్ర మనకు నచ్చినట్లుగా చేయడానికి వీల్లేదు. ఈ విశ్వాస ప్రయాణం నీకు నచ్చినట్లు, ఇలా నచ్చింది నేను ఇలా చేస్తా, నేను ఇలా వెళతా, నా ప్రయాణం ఇలా వెళ్తా, నేను దేవుని ఎలా సాగుతా కాదు. దేవుని నోటి మాట చొప్పున, ప్రభువు నోటి మాట చొప్పున మనం చేయవలసిన వారం ఉన్నాం. దేవుని వాక్య వెలుగులో ప్రయాణం ప్రభువు సెలవు చొప్పున. మన ముందున్న జీవిత దినాలు, మన ముందున్న ఆత్మీయ యాత్ర, భక్తుల జీవితాలు గమనిస్తున్నప్పుడు వారు దేవుని మాట చొప్పునే సాగి వెళ్ళారు. క్రొత్త నిబంధన వెలుగులో కూడా దేవుని మాట చొప్పునే వారి ప్రయాణం సాగింది, వారి ఆత్మీయ జీవితం సాగింది. వారి స్వచిత్తం కానీ, ఎవరి యొక్క ప్రభావం చొప్పున కానీ వారి ప్రయాణాలు సాగలేదు. నేడు మన ప్రయాణం, మన ఆత్మీయ జీవితం దేవుని మాట చొప్పున సాగుతుందా? ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయం చదువుకుందాం. 21వ అధ్యాయం వచనం 1 నుండి చదువుదామా? అటు తరువాత యేసు తిబెరియ సముద్రమున తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు? సముద్ర తీరాన వీరితో ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు? మర్చిపోయారు అన్నాడు బ్రదర్. ఇంకా ఎందుకు అక్కడికి వెళ్ళి ఆయన ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది? వాళ్ళు బ్యాక్ టు పెవిలియన్, తిరిగి వారి ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది? చేపల దగ్గరికి వెళ్ళింది. చదుదాం. ఎందుకు వెళ్ళారు? ఎవరి మాట చొప్పున వెళ్ళారు? చదుదామా? 2వ వచనం. సీమోను పేతురును, దిదుమానబడిన తోమయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనీయులను, జబెదయి కుమారులను, ఆయన శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండిరి. లీడర్ ఒక ఆయన ఉన్నాడు. హలో, లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? కొన్నిసార్లు నాయకులతో చాలా ప్రమాదమే. పేతురు అన్నిట్లో ముందే కనపడతాడు, అవునా? నాయకుడు పేతురు ఏమన్నాడు ఇప్పుడు? సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను అన్నాడు. అంతకుముందు పట్టిందేంటి? చేపలే. చేపలు పడుతున్న వీరిని ప్రభు ఏం చేశాడు? నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టుజాలరుగా చేస్తాను. ఆ రోజు వారి ప్రయాణం ఆయన మాట చొప్పున ఆయనతో ప్రారంభించబడింది. ఇప్పుడు నేను చేపలు పట్టబోదును అన్నాడు. ఎవరు? ఈ ప్రయాణానికి ప్రభు సెలవుందా? ఆ మాట అర్థమవుతుందా? ఈ ప్రయాణానికి, ఈ సముద్రం దగ్గరికి వెళ్ళే ఈ ప్రయాణానికి, చేపలు పడడానికి వెళ్ళే ఈ ప్రయాణానికి ప్రభు మాట తీసుకున్నాడా? ప్రభు సెలవు తీసుకున్నాడా? ఒక నిమిషం ఆగి ఆలోచన చేయండి. పేతురే కాదు, ఈనాడు చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు ప్రభు సెలవు లేకుండా వారికి ఇష్టమైన కార్యాలు చేయడానికి వెనుదీయడం లేదు. వారికి ఇష్టమైన స్థలాలకు వెళ్ళడానికి వెనుక తీయట్లేదు. వారికి ఇష్టమైన ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏదైతే ఎట్లయితే నేను ఎక్కడికైనా వెళ్తావా? నష్టపోతావు, జాగ్రత్త. వెళ్ళాడు. పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను అన్నాడు. వెళ్ళేవాడు గమనాన్ని వెళ్ళాడా? వెళ్ళేవాడు ఎవరికి ఎట్టాళ్తాడు? 10 మందిని తీసుకుని పోవాలి. సంఘాల్లో కూడా వీళ్ళే ఉన్నారు ఎక్కువ, అవునా కదా? ఏదో ఒకటి సృష్టించాలా, 10 మందిని ఆయన అనకేసుకోవాలా, వాళ్ళందరిని కలిపి వేరే విధంగా పెట్టాలా, అవునా? నేను వెళ్ళేవాడివి ఒక రకంగా చెప్పాలంటే ఏం వాయించాడు? ధమ్కా వాయించాడు. నేను చేపలు పట్టబోతున్నాను
అన్నాడు. అనగానే వాళ్ళు ఏమని ఉంటారు, మేము కూడా వస్తున్నాం అంతే కదా. అయ్యా నువ్వు చేపలు పట్టబోతుంటే అసలు నిజానికి 20వ అధ్యాయంలో వారు దేవుడు లేడు వారితో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని వారు తలుపు వేసుకొని ఉండగా ఆయన వారి మధ్యలోకి ఏమయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒకప్పుడు మరణించి తిరిగి లేవకముందు, ఆయన మరణించక ముందు నిత్యం వారితోనే ఉన్నాడు. వారు ఆయనతో ప్రయాణం చేశారు. ఆయన వారితో ఉండగా వారు ఆయనతో ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయన నేరుగా వారితో లేడు, ఆత్మరూపిగా వారికి ప్రత్యక్షమవుతున్నాడు. అందుకని ఇప్పుడు వీరు ఏం చేశారు, ఆయన లేడు కదా మనకు ఫుడ్ ఎట్టా, ఆయన లేడు కదా మన పరిస్థితులు అట్టా, మనం ఎలా బ్రతుకుతాం, ఆయన ఉంటే ఓకే, ఆయన లేడు కదా. ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నాను అని చూపించడానికే 20వ అధ్యాయంలో వాడు తలుపు వేసుకొని ఉండగా గదిలోనికి ప్రత్యక్షమయ్యాడు. నేను ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. కానీ 21వ అధ్యాయంలో పేతురు చేసిన పనికి అందరూ కలిసి, దాదాపు 7 మంది ఉన్నారు అక్కడ పేర్లు కదా, వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు, చేపలు పడడానికి వెళ్ళారు. అక్కడికి మరలా ఆయన ప్రత్యక్షమయ్యవలసి వచ్చింది. నేను ఒక మాట అలా చెప్తున్నాను, దేవుని సెలవు లేకుండా వారు ప్రయాణం చేసిన దగ్గర పరిస్థితులు ఏంటి తెలుసా? 3వ వచనం లేక 4వ వచనం లేక 3వ చదవండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వస్తాం. వారు ప్రయాణమై సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు, చేపలు పట్టబోగా వారు ఆ దోనెక్కిరి. కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఎవరు? శిష్యులను నాకు కూడా లేక ప్రభు సెలవు లేని ప్రయాణం చేసిన వీరు ఒక్క చేప పట్టలేదు. చేపలు పట్టడం వాళ్ళ అనుభవం ఉందా లేదా? చేపలు పట్టడం వాళ్ళ అనుభవం ఉంది కానీ ఒక్క చేప పట్టలేదు. ఎందుకని? దేవుని సెలవు లేని ప్రయాణం చేస్తే మిగిలేది శూన్యమే. దేవుని సెలవు లేకుండా మన ప్రయాణాలలో ఫలితం ఉండదు. ప్రభు వచ్చాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనలా వారి ప్రయాణం ప్రభువుతో సాగాలని, ఆయన సెలవు చొప్పున సాగాలని ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరని నిలిచాను. అయితే ఆయన యేసు అని, ఎంత దారుణం ఇది! 3.5 ఏళ్ళు ఎవరితో ఉన్నారు ఈయన? వీళ్ళు ఆయనతోనే ఉన్నారుగా. ఎవరు పెడితే తిన్నారు కదా, ఆయనతోనే ఉన్నారు, కలిసి తిన్నారు. ఇప్పుడు నేనేమాట చెప్పనా, మన ప్రయాణం ఆయన సెలవు లేకుండా సాగితే ప్రభువు కూడా మనకు గుర్తుండడు, ఫలితం ఉండదు, ప్రభువును కూడా గుర్తుపట్టలేము. చాలాసార్లు మన ప్రయాణాలు ప్రభువు లేకుండానే ప్రయాణిస్తున్నాం కనుకనే ఫలితాలు దొరకడం లేదు. కొన్నిసార్లు అంటుంటారు సిస్టర్స్ ఏమని, ఈయన ఏడ కాలు పెట్టినా ఏంది కలిసి ఏం ఆయన లెగ్గ ఏమన్నా ఐరన్ లెగ్గ ఏంది? ఆయన లెగ్గ ఐరన్ లెగ్గని కాదు, అర్థమవుతుందా? ప్రభువు సెలవు లేకుండా ఏ ప్రయాణం చేసినా ఫలితం దొరకదు. కడకు ప్రభువుని ఎరిగిన వారే కానీ ప్రభువును గుర్తుపెట్టలేకపోయారు. చదువుదామా, నేను నిలబడడం లేదు, దాటిపోతాను. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా అని వారిని అడగగా లేదయ్యా అన్నారు. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకును అని చెప్పగా వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడిన. ఇప్పుడు మరలా మీకు ఒక మాట చెప్పనా, ఇప్పుడు ప్రయాణం మరలా ఎలా ప్రారంభమైంది? అది ఇంతే, ఇంకేం లేదు. లేకుండా ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? సముద్రం దగ్గరికి వచ్చారు, వల వేశారు, చేపలు పట్టారు. ఎన్ని పట్టారు? శూన్యం, ఏం పట్టలేదు. ఇప్పుడు ప్రభు వచ్చాడు, ఆయన రాగానే అన్నాడు, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా అన్నాడు. ఏం లేదు, ఉన్నవాస్తవం చెప్పారు. ప్రభు అన్నాడు, ఇప్పుడు వలలు కుడి ప్రక్క వేయండి అన్నాడు. దోనె కుడి ప్రక్కను వల. బహుశా వాళ్ళు ఇంకా ప్రయాణం దేవుని సెలవు కాకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా చేయదలుచుకోండి, మాకు తెలియదా ఏంది అనకూడదు కదా, అనకూడదా? అనవచ్చు. మీరు అనుకుంటున్నారు కానీ, నవ్వుతున్నారు కానీ, ఈనాడు సంఘాల్లో చాలామంది మాకు తెలియదు ఏంది అక్కడ చేయాలని, మాకు తెలియదు ఏంది ఆ సంగతి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని మాట, దేవుని నోటి మాట ఏంటి, దేవుని వాక్యం ఏంటి, మన ప్రయాణం దగ్గర ముందుకు వెళదాం.
మన ప్రతి విషయం దగ్గర దేవుని నోటి మాట ఏంటో, దేవుని వాక్యం ఏంటో, ఆయన సెలవిస్తున్నాడా లేదా అని ఆలోచన చేసేవాళ్ళు లేరు. చదువుదామా? ఇప్పుడు వాళ్ళ కుడి ప్రక్క వేశారు, ఎన్ని బండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, వాళ్ళలో ఏమన్నా మారినాయా? మనుషులు ఏమైనా మారారా? సముద్రం ఏమైనా మారిందా? పోనీ దోణులన్నీ ఏమైనా మారినాయా? అన్నీ అయ్యే. మరి ఎక్కడ తేడా వచ్చింది? అంతే, ప్రభు సెలవు చొప్పున ప్రయాణం చేస్తే తప్పకుండా దేవుడు సమృద్ధినిస్తాడు. ఎంత పడిని చేపలు అక్కడ విస్తారంగా పడ్డాయి, విస్తారంగా పడ్డాయి. నేను ఫలితాలు చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ మన ప్రయాణం దేవుని సెలవు చొప్పున సాగాలి. యాకోబు ప్రయాణం దేవుని సెలవు చొప్పున సాగింది, దేవుని మాట చొప్పున. ఇశ్రాయేలు ప్రయాణం దేవుని నోటి మాట చొప్పున సాగింది. ఆగుదాం. దేవుని నోటి మాట చొప్పున ప్రయాణం చేస్తే తప్పకుండా మన జీవితాల్లో క్షేమాన్ని అనుభవిస్తాం. రెండో మాట, ప్రయాణం మాత్రమే కాదు. చదువుదామా? నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? 40:16. మోషే ఆ ప్రకారము చేసెను. ఏ ప్రకారం చేశాడు? యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. ఒక పేజీ వెనక్కి తిప్పుతారా? 42వ వచనం, 43వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. 43. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని. అలాగైతే ప్రయాణాలు మాత్రమే కాదు, పని కూడా ఎవరు సెలవు చొప్పున చేయాలి? దేవుని సెలవు చొప్పున చేయాలి. మనం చేసే ప్రతి పని ఆయన సెలవు చొప్పున చేస్తున్నామా, మనకి నచ్చినట్లు చేస్తున్నామా? నోవహుతో దేవుడు పని అప్పగించాడు. ఎలా చేశాడు? దేవుడు ఆజ్ఞాపించినట్లే. సితిసారకపు మ్రానుతో వాడు చేయమన్నాడు. కాదు సార్, నీకేం తెలుసు దేవా, మా ఊర్లో టేకుడుతో చేస్తారయ్యా అన్నాడా? దేవుడు ఏం చెప్పాడో దాంతో చేశాడు. 3 అంతస్తులు గలగా ఓడ చేయాలి అన్నాడు, అలాగే చేశాడు. ఆ పని అంతా దేవుడు చెప్పినట్లు చేశాడు. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా చేశాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే ఆ పనంతా చేశాడు. దేవుడు మోషేకు చెప్పాడు, మోషే ఇశ్రాయేలుకు చెప్పాడు. ఆ పనంతా వారు అలాగే చేశారు. నేను అంటాను, ఆయన ఆజ్ఞాపించినట్లుగా, ఆయన సెలవు చొప్పున పని చేసేవారుగా ఉండాలి. ఆయన పని లేక పని ఆయనది, ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఏ పనైనా మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఆలోచన దగ్గర తీసుకుని వెళ్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం. 3వ అధ్యాయం. అక్కడ అనేక మంది యోహాను దగ్గరికి ఏం చేస్తున్నారు? బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. 8వ వచనంలో. ఇప్పుడు 10వ వచనం చదువుదామా? అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయాలి అని వాడిని అడిగారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అడిగారు. అప్పుడు యోహాను ఏం చెప్పాడు? 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడు అలాగే చేయాలి. అంటే వారు ఏ పని ఎలా చేయాలో దేవుని మాట చొప్పున యోహాను చెప్తున్నాడు. అర్థమైందా? తర్వాత 12వ వచనం. సుంకరులు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చారు. బోధకుడా మేమేం చేయాలి? అతడు మీకు నిర్ణయించిన, అంటే మీకు వసూలు చేయాలని నిర్ణయించబడిందో అంతకంటే ఈ సుంకరులకు ఒక స్పెషలైజేషన్ ఉంది. ఏంది? 4 గంటలు కూడా తీసుకుంటారు, కావాలంటే ఎక్కువ తీసుకుంటారు. అందుకని ఏమంటున్నాడు? మీకు నిర్ణయించబడింది తప్ప దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అంటే అప్పగించబడిన పనిని అప్పగించినట్లు చేయండి. పని కూడా దేవుని సెలవు చొప్పునట్లు చేయాలి. 14వ వచనం చదువుదామా? 14వ వచనం. సైనికులు వచ్చారు.
సైనికులు వచ్చారు, మేమేం చేయాలి అన్నాడు. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టొద్దు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ పని చేసినా ఆ పని దగ్గర దేవుని సెలవేంటో తెలుసుకోండి. అది బయట ఉద్యోగమే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, అది వ్యవసాయమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి దాని దగ్గర దేవుని సెలవు చొప్పున చేయడం నేర్చుకోవాలి. ప్రతి పని ఆయన సెలవు చొప్పున చేయాలి. భౌతికమైన పనులే ఆయన సెలవు చొప్పున చేస్తే, మందిర సంబంధమైన పనులు, దేవుని సేవా సంబంధమైన పనులు ఎలా చేయాలి? మనకిష్టం వచ్చినట్లా కాదు. ఎలా చేయాలి? ఆయన చెప్పినట్లే చేయాలి. దాన్ని ఒకవేళ చెప్తే పరిచర్య కూడా, పనైనా పరిచర్య అయినా ఎవరు చెప్పినట్లు చేయాలి? పరిచర్యకు నమూనా ఎక్కడ? ఆయన దగ్గరే. ఆయనే చెప్పాడు, ఆయన చెప్పినట్లు చేయాలి. చదువుదామా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పని చేశాడు ఈ భూలోకంలో. ఎలా చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. 3:4 చూద్దాం. ఆ తర్వాత లూకా సువార్త 22:42 కూడా చూద్దాం. యోహాను సువార్త 4:34. 4:34 యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. హలో, ఎవరి పని? లోకంలో నమ్మిన వాళ్ళకి 2 పనులు ఉన్నాయి. ఉన్నాయలేవా? ఏంది? ఏం పనులు చెప్పండి? ఒకటి మన సొంత పనులు ఉన్నాయి కదా. 2 దేవుని పని ఉందా లేదా? ఆయన పని, మన పని ఉంది, దేవుని పని ఉంది. మన పని చేసుకోవాలన్నా దేవుని సెలవు చొప్పున చేయాలి. వినండి, డబ్బు సంపాదించడం కోసం పని చెయ్యాలి. కష్టపడకుండా ఆహారం తినకూడదు. తింటే అరగదా? అరకుండుగాక. కానీ ఏ పని చేయకుండా తినేవాడు అక్రమస్తుడు. తెస్సలోనికీయులకు 2వ పత్రికలో చెప్పాడు. పని చేయకుండా ఆహారం పుచ్చుకునేవాడు అక్రమస్తుడు, పరుల జోలికి పోతుంటాడు. వాడు కష్టపడ్డు ఇతరుల మీద ఆధారపడతాడు. అటువంటి వాడు అక్రమస్తుడు అని జ్ఞాపకం చేశాడు. అంటే పని చేయాలి, పని చేయాలి. సొంతంగా పని చేసి సంపాదించుకోవాలి. కష్టపడి పని చేయాలి. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో ఎవరున్నారు? గుణవతి. మీకు కూడా తెలుసు కదా ఎవరామె? గుణవతి. ఏం చేసింది? తన చేతులతో కష్టపడి పని చేసింది. కష్టపడి పని చేసింది. పని చేయడం నేర్చుకోవాలి. ఇంటి వారి కొరకు కష్టపడి పని చేసింది. ఇంకో మాట చెప్పనా? పని చేయకుండా ఎవరు? మనము. తినండి ఆకలైతే. ఆమె తత్వం చూసారా? పని చేయకుండా భోజనం అంటే పనులు ఉన్నాయి, మన పని ఉంది, రెండవది దేవుని పని ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏ పని చేసినా ఆయన సెలవు చొప్పున చేయడం నేర్చుకోగలగాలి. అది అక్కడ ఆలోచన. రండి, ఎప్పుడు ప్రభు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారే భూలోకంలో ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. గుర్తుపెట్టుకోండి, ఆయన పని. ఎలా చేయాలి? లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. 22:42. తండ్రి, ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించము, నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే. అట్లయితే దేవుని పని యేసు ప్రభువారు ఎలా చేస్తున్నాడు? తండ్రి ఇష్టము చొప్పున, తండ్రి ఇష్టము చొప్పున. ఈ మాట ఎలా చెప్పనా? ఆయన పనిని ఆయన చెప్పినట్లు చేయాలి, మనం నచ్చినట్లు చేయకూడదు. విన్నాం ఉదయం కూడా. సౌలును అంటే దావీదు దగ్గర చెప్తూ సౌలు దగ్గర జ్ఞాపకం చేశాడు. సౌలు దగ్గర దేవుడు ఒక పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? అమాలేకీయులను బొత్తిగా నిర్మూలన చేయమన్నాడు. చేయమన్నాడు లేదా? చేయమన్నాడు. అయ్యా చేస్తే ఏంది, చేయకపోతే కొందరికి వదిలిపెట్టంటారా? వదిలిపెడతాలే. బొత్తిగా నిర్మూలన చేయమన్నాడు. చేయమంటే ఏం చేశాడు ఈయన? అది ఎవరి పని? బొత్తిగా నిర్మూలన చేయమని చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరి పని అది? దేవుని పని. సౌలు ఎలా చేశాడు? దేవుడు అక్కడ పరీక్షిస్తే
సౌలు ఓడిపోయాడు. దేవుని పని దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే నీవు నేను కూడా ఓటమి పాలైనట్టే. ఆయన పరీక్ష దగ్గర ఆయన పని ఆయన కొలతలో చేయాలి. ఆయన పనికి ఆయన నమూనా ఇచ్చాడు. ప్రతి పరిచర్య, సంఘ పరిచర్య, రొట్టె విరిచే కూడిక, ఏదైనా ప్రతి పని, దేవుని మందిర సంబంధమైన ప్రతి పరిచర్య, పెద్దవైనా నీ పని, సేవకుడైనా నీ పని, సువార్త పనైనా ప్రతి పరిచర్య ఎలా చేయాలి? ఆయన చెప్పినట్లు చేయాలి. మనకు నచ్చినట్లు చేసేది కాదు. ఆగుదాం. ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేయాలి. ఒక వచనం చెప్పి మూడో మాటకి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయన పనిని, ప్రయాణం ఆయన చెప్పినట్లు చేయాలి. రెండవది, పని ఆయన సెలవు చొప్పున చేయాలి. 28వ అధ్యాయం వచనం 19 నుండి చదువుదామా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు బాప్తిసం ఇచ్చుచు. ఇక్కడ గమనించండి, వచనం, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలని. ఇప్పుడు వీరేం బోధించాలి శిష్యులు? అరే, దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏమైతే చెప్పాడో వాటినే బోధించాలి. వీళ్ళు సొంత చెప్పడానికి వీళ్ళే. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సంఘాల మధ్య దేవుడు ఆజ్ఞాపించినవి కాకుండా, దేవుడు చెప్పినవి కాకుండా వేరే చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. వేరే బోధలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వినండి, ఏదైనా బోధే అని వింటే పొరపాటు జరిగింది. దేవుని ఆజ్ఞల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు లేదా? దేవుడు చెప్పినట్లుగా చెప్తున్నారు లేదా? నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటిని వారికి ఆజ్ఞాపించండి. శిష్యులుగా చేయండి, వాటిని వారికి ఆజ్ఞాపించండి. నేను ఆజ్ఞాపించింది వేరే చెప్పడానికి లేదు, నేను మీకు చెప్పిందే వేరే చెప్పడానికి లేదు. ఈరోజు ఆయన చెప్పినవి ఎక్కడున్నాయి? ఆయన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? బైబిల్ గ్రంథంలో. అమ్మా, దేవుడు చెప్పినట్లుగానే మనము ఆయన పని చేయాలి. సేవకురాండ్రు పని చేసిన, పరిచారకురాండ్రు పని చేసిన ఎలా చేయాలి? ఆయన చెప్పినట్టే. నీకు నచ్చినట్టు చేయడానికి లేదు. సేవకులు పని చేసిన ఆయన చెప్పినట్లే, పెద్దలు పని చేసిన ఆయన చెప్పినట్లే. అసలు మన ఇంట్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం? మన ఇంట్లో మన ఇంట్లో పని ఎలా చేసుకుంటాం? మనకి నచ్చినట్టు. దేవుని ఇంట్లో పని అంటే మన ఇంట్లో మన ఇష్టం, దేవుని ఇంట్లో కూడా మన ఇష్టమేనా? తాట తీస్తాడు దేవుడు. ఈనాడు చాలా మందికి లెక్కలేదు. ఎట్లయినా చేయొచ్చులే, పనేగా అనుకుంటున్నారు. నేను అంటాను, దేవుడు చెప్పినట్లుగా చేసే పని వాళ్ళు లేరు ఈ రోజుల్లో. దేవుడు చెప్పినట్లుగా చేసే పనివారు నేటి సంఘాలకు అవసరం. ఒకటి, ప్రయాణం ఆయన సెలవు చొప్పున. రెండవది, పని ఆయన సెలవు చొప్పున. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం, 16వ అధ్యాయం, క్షమించండి, 16వ అధ్యాయం 6 నుండి చదువుదామా? ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ, ఇక్కడ మూడో మాట చెప్పన. ఒకటి, ప్రయాణం ఆయన సెలవు చొప్పున, ఆయన మాట చొప్పున. రెండు, పని ఆయన మాట చొప్పున. మూడు, ప్రయత్నం ఆయన సెలవు చొప్పున. అర్థమైందా? మనం చేసే ప్రయత్నాల దగ్గర కూడా ఆయన సెలవు చొప్పున చేయాలి. వారు ప్రయత్నం చేశారు కానీ వెళ్ళరా? యేసు యొక్క ఆత్మ వారిని, వినండి, మేము ప్రయత్నం చేసాం, మేము ప్రయాసపడుతున్నాం, మేము ప్రయాసపడాలనుకున్నాం, మేము వెళతాం అంటే ఏమైంది? దెబ్బలు తగులుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. దేవుని సెలవు చొప్పున పని చేయడానికి వారు ఇష్టపడ్డారు. మాత్రమే కాదు, ప్రయత్నం దగ్గర కూడా దేవుని సెలవు చొప్పున వెళ్ళారు. నేను అంటాను, మనం చేసే ప్రయత్నాలు దేవుడు అనుమతి చొప్పున ముందుకు వెళుతున్నామా? ప్రయత్నాలు నేను చేయొచ్చు, రకరకాల ప్రయత్నాలు చేయండి. ఉద్యోగం కొరక ప్రయత్నం చేయండి,
వ్యవసాయం కొరక ప్రయత్నం చేయండి, వ్యాపారం కొరక ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. కానీ దానికి ప్రభు అనుమతి ఉందా లేదా ఆలోచన చేయండి. అర్థమైందా? ఈనాడు చాలా మంది ప్రభు అనుమతి లేకుండా ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్రభు సెలవు లేకుండా ప్రయత్నాలు చేసి నా ప్రయత్నం రైటే అనుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ దేవుని సెలవు లేదు అని గుర్తించలేకపోతున్నారు. ప్రయత్నం దగ్గర కూడా దేవుని సెలవు కావాలి. దేవుని నోటి మాట చొప్పునే చేయగలగాలి. దేవుని ఆత్మ వారిని వెళ్ళలేదు. ఇంకొక మాట చూద్దామా? నేను వాటిని వివరించలేదు, ఇంకా అయిపోయింది టైం. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1. ఎక్కడ దేవుని సెలవు ఎక్కడ కావాలి? ప్రయాణం దగ్గర. 2 పని దగ్గర. 3 ప్రయత్నం దగ్గర. 4 10వ అధ్యాయం వచనం 13 11 చదవండి ముందు. 4 లేక ఆకాశము తెరవబోటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుటయు చూసెను. అందులో భూమి మీద ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులు, వాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండేను. అప్పుడు పేతురు అది అక్కడ కదా ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు లేచి చంపుకొని తిను అని ఒక శబ్దం అతనికి వినబడింది. వింటున్నారా? 4 చెంగులు కలిగిన దుప్పటి, దానిలో 4 రకాల చతుష్పాద జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పైన ఒక స్వరం వినబడింది. దుప్పటి దిగింది, స్వరం వినబడింది. ఏమన్నాడు? చంపుకొని తిను అన్నాడు. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? వచనం 14. అయితే పేతురు ఉరి ఏమన్నాడు? వద్దని చెప్పాల్సింది ఇప్పుడు యాక్చువల్గా. అంటే అవునో వద్దో, కావాలో వద్దో దేవుడు తెలీదా? పేతురు అంటున్నాడు, వద్దు ప్రభు. ఎందుకు? చదువయ్యా. నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదు. అవ్వచ్చు. కానీ ఇప్పుడు చెప్పింది ఎవరు? అంటే అది నిషిద్ధమో కాదో దేవునికి తెలీదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచొద్దు. మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఇలాగ ముమ్మారు జరిగింది. కానీ తినడా? తినలా. ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. ఎందుకు ఇది జరిగింది? అది జరిగిన తర్వాత పేతురుకు దర్శనం కలిగింది. ఎటు తోచుకున్నాడు. కింద 2 మనుషులు వచ్చి వెయిట్ చేస్తున్నారు. పేతురు ఆ దర్శనం గురించి యోచిస్తూ ఉండగా ఆత్మ మరలా మాట్లాడుతున్నాడు. 3 మనుషులు వచ్చారు కింద, వాళ్ళతో పడి వెళ్ళి అన్నాడు. ఎందుకు ముందు చూపించాడు? జరగబోతున్న ఒక గొప్ప ప్రణాళిక అక్కడ ఉంది. నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రణాళిక దగ్గర కూడా ప్రభు మాట చొప్పున చేయాలి. ఆయన ప్రణాళిక ఏంటంటే అప్పటి వరకు యూదుల వరకే మాత్రమే సువార్త వెల్లడవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అన్యజనుల దగ్గరికి వెళ్ళమంటే ఏమన్నాడు ఈయన? వద్దు అంటున్నాడు. ఒకరోజు పౌలు కూడా తీవ్రంగా గద్దించాడు కేఫాని. ఏమని? నువ్వు యూదులు కనపడగానే అన్యుల మధ్య భోజనం చేసేవాడు లేచి పక్క వచ్చావన్నాడు. అవునా? గద్దించాడు. వద్దు ప్రభు అంటున్నాడు. నేను అంటున్నాను, ప్రణాళిక దేవుంది అయినప్పుడు వద్దని చెప్పడానికి మనం ఎవరు? ఆయన ప్రణాళిక దగ్గర ఆయన సెలవు చొప్పున చేయాలి. 4 విషయాలు జ్ఞాపకం చేశాను. దేవుని నోటి మాట చొప్పున, లేక దేవుడు చెప్పినట్లుగా. 1 ప్రయాణం, 2 పని, 3 ప్రయత్నం, 4 ప్రణాళిక. ఇలా చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా. దేవుడు తోడై ఉంటాడు. మన ప్రయాణం సక్సెస్ అయింది, మన పని సక్సెస్ అయింది, మన ప్రయత్నం సక్సెస్ అయింది. ఆయన ప్రణాళిక కూడా నెరవేర్చబడింది. ఆయన సెలవు లేకుండా ఏం చేయొద్దు. ఆయన సెలవుకు భిన్నంగా ఏం చేయొద్దు. ఆయన నోటి మాట, ప్రభువా ఆయన సెలవు ఎలా తెలుసుకోవాలి? ఆయన అడుగుదాం, ప్రభువా నేను ఈ పని చేయమంటావో వద్దా? నేను ఇక్కడికి వెళ్ళమంటావో వద్దా? నేను ఈ ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలో వద్దా అని అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన తప్పకుండా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు.